హాయ్, దిస్ ఇస్ గోపికృష్ణ. మీరెప్పుడైనా అనుకున్నారా ఒక సోషల్ మీడియా యాప్ గవర్నమెంట్‌ని పడేస్తదని? యెస్. ఇట్ వాస్ డిస్కార్డ్. డిస్కార్డ్ అనే సోషల్ మీడియా యాప్ నేపాల్ గవర్నమెంట్‌ని పడిపోయి ఆహ్, కేపీ శర్మ ఓలీ, ఓకే. ఓలీ రిజైన్ చేసేసి గవర్నమెంట్‌నంతా డిజాల్వ్ చేసే అంత పరిస్థితికి తీసుకొచ్చింది సోషల్ మీడియా యాప్. ఓకే. ఇది నిజమా? ఇది తెలుసుకోవాలంటే ఏంటి? ఈ స్టోరీ తెలుసుకోవాలంటే ఏంటంటే, మన నేపాల్ జెన్‌జీ ప్రొటెస్ట్ గురించి తెలుసుకోవాలి. ఓకే. ఇది క్లాట్‌కి సంబంధించిందే. క్లాట్‌కి మనకి చాలా ఉపయోగపడుతది. ఎందుకంటే, జెన్‌జీ ప్రొటెస్ట్ ఆర్ లైక్ ద ప్రొటెస్ట్ విచ్ వాస్ హ్యాపెనింగ్ అరౌండ్ ఇండియన్ సబ్ కాంటినెంట్‌లో మెనీ ప్లేసెస్ అవుతుంది. ఇండోనేషియాలో అవుతుంది. ఓకే. శ్రీలంకలో అయింది. బంగ్లాదేశ్‌లో అయింది. ఇప్పుడు నేపాల్‌లో అయింది. ఓకే. మడగాస్కర్‌లో కూడా అయింది. సో, ఇలా ప్రొటెస్ట్‌లన్నీ జరుగుతున్నాయి. సో, అందుట్లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, నైబర్‌హుడ్ పాలిసీ పరంగా బంగ్లాదేశ్ యాస్ వెల్ యాస్ నేపాల్ ఇంపార్టెంట్. బంగ్లాదేశ్ చాలా పాతది కాబట్టి దాన్ని వదిలేద్దాం. కానీ నేపాల్ గురించి అయితే కంపల్సరీ మనం తెలుసుకోవాల్సిందే. ఓకే. సో, నేపాల్ జెన్‌జీ ప్రొటెస్ట్. ఓకే. ఈ ప్రొటెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది? అసలు ఏంటి వీళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అని ఐడెంటిఫై చేసుకుంటే, ఫస్ట్ ద ఇమ్మీడియేట్ ట్రిగ్గర్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఒక ప్రొటెస్ట్ యూత్ చేస్తున్నారంటే ఇట్ వాస్ నాట్ అన్ ఆర్మీ, ఇట్ వాస్ నాట్ అన్ అపోజిషన్ లీడర్స్ చేయట్లేదు. ఇట్ వాస్ ఓన్లీ ద పర్సన్స్ హు ఆర్ నోన్ యాజ్ లైక్ యూత్, మీకులాగా యూత్ అనమాట, హు వాస్ బార్న్ బిట్వీన్ 1996 టు 2010. ఓకే. వీళ్ళని జెన్ జీ అని పిలుస్తారు. ఓకే. ఈ జనరేషన్ వాళ్ళందా రోడ్ల మీదకి ఎక్కేసి మొత్తం గవర్నమెంట్ అంతా దింపి పడేశారు, బిల్డింగ్లు తగలబెట్టేశారు, మొత్తం నాశనం చేసి పడేశారు. ఎందుకు ఇంత రాద్ధాంతం చేశారా అంటే, వన్ రీజన్ ఇట్ వాస్ బ్యానింగ్ ఆఫ్ 26 సోషల్ మీడియా యాప్స్. సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ చేస్తే ఎవడన్నా ఇట్లా చేస్తాడా రా అనిపిస్తుంది కదా. కాకపోతే యెస్, వీళ్ళు చేశారు సోషల్ మీడియా బ్యాన్ చేసినందుకు. ఎందుకు ఇదంతా అంటే, ఓన్లీ ఫర్ వన్ రీజన్. నౌ ఎ డేస్ వీ ట్రై టు అండర్స్టాండ్ అంటే, మనం ఈ జెన్జీ ప్రొటెస్ట్‌లో భాగంగా కాకుండా మనం ఒక సోషల్ మీడియాని ఎలా వాడుతున్నామని అబ్జర్వ్ చేసుకుంటే, ఇట్ వాస్ నథింగ్ బట్ లైక్ థీమ్ వేర్ వీ కెన్ గ్యాదర్ టుగెదర్ అండ్ వీ కెన్ షేర్ అవర్ ఒపీనియన్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కామెంట్ బాక్స్. ఓకే. కామెంట్స్ అన్నీ చేస్తా ఉంటారు. ఇట్ మీన్ థట్ అదొక చర్చనీయాంశం లాగా అయిపోయిందనమాట. అంటే అందరూ కలిసి అక్కడే వచ్చి మాట్లాడుకుంటారు. సో, సోషల్ లివింగ్‌లో సోషల్ మీడియా యాప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అయిపోయింది. సో, అలాంటి యాప్‌ని బంద్ చేస్తే ఏమైద్దంటే, నా ఫ్రీ స్పీచ్‌ని బంద్ చేసినట్టే. అంతేనా? నాకు నచ్చింది నేను మాట్లాడాలనుకుంటాను. టేక్ ఎగ్జాంపుల్, ఒకరిని తిట్టాలనుకున్నా, ఒక గవర్నమెంట్ గురించి క్రిటిసైజ్ చేయాలనుకున్నా, లేకపోతే ఏదైనా చేయాలనుకున్నా నేను సోషల్ మీడియాలో పెట్టేస్తా. అది వైరల్ అయిందనుకో అందరూ చూస్తారు. సో, ఇలా ఏమవుతుందంటే సోషల్ మీడియా అన్ని విధాలుగా వాడుతున్నాం. కాకపోతే నేపాల్ పీపుల్ ఏమనుకున్నారంటే, సోషల్ మీడియా బ్యాన్ చేయటం వల్ల వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్ ఏంటంటే, వాళ్ళల్లో వాళ్ళకసలు ఉద్యోగాలు రావు. ఓకే. వాళ్ళ బాధేందంటే, "అరే! నాకింక ఉద్యోగం రాదారా" అన్న ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారనమాట. అంటే ఫార్మల్ ఉద్యోగాలే లెవ్వు. సో, అందుకోసం ఏం జేస్తున్నారు, ఈ ఫ్రస్ట్రేషన్ అంతా వద్దని జెప్పేసి బయట కంట్రీ‌లలోకి బోయి పని జేసుకుంటున్నారు. మరి బయట కంట్రీ‌లోకి బోయి ఇన్ఫార్మల్ జాబ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడాలిగా. అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేక బయట కంట్రీకెళ్ళి వర్క్ చేయాల్సొస్తుంది. మరి అలాంటప్పుడు ఏమైద్ది, బయట కంట్రీ‌లోకి బోయి వర్క్ చేయాలంటే చాలా ఇష్యూ గదా. సో, అలాంటి టైంలో ఏమైందంటే, వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడాలంటే సోషల్ మీడియానే యూజ్ చేసేవాళ్ళు. కాకపోతే ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైక్ ఈ సోషల్ మీడియా యాప్‌లు మా దగ్గర ఆఫీసర్స్ పెట్టట్లేదు. ఓకే. మా దగ్గర రిజిస్టర్ అవ్వలేదు. సో, వాళ్ళ అథారిటీస్ అందరూ మా దగ్గర ఒక వారం లోపు టైమ్ ఇస్తున్నాం, వాళ్ళు ఇక్కడొచ్చేసి ఎస్టాబ్లిష్ చేయాలంటే వాళ్ళు వాళ్ళు చేయరు. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు నేపాల్స్‌లో. మహా అయితే ఎంతమందున్నారు, 30,000,000 పీపుల్. ఓకే. అంతమందికే వచ్చి ఆఫీసర్స్ పెడతారా? పెట్టరు. సో, వాళ్ళు పెట్టనన్నారు. సో, పెట్టననేసరికి సోషల్ మీడియా యాప్స్‌ని తిట్టారు. ఓకే. మీరు అర్జెంట్‌గా పెట్టాలి, గవర్నమెంట్ మిమ్మల్ని బ్యాన్ చేస్తదంటే, బ్యాన్ చేస్తే బ్యాన్ చేయని అని వదిలిపడేశారు. సో, నిజంగానే యాప్స్ బ్యాన్ చేశారు. బ్యాన్ చేయగానే పీపుల్ వర్ అనేబుల్ టు కమ్యూనికేట్ విత్ దేర్ లవ్డ్ వన్స్. అంటే బయట కంట్రీలో ఉన్నోళ్ళు, వాళ్ళ కంట్రీలో ఉన్నోళ్ళతో మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు? వాట్సాప్ బంద్ చేశారు. వీచాట్ బంద్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ బంద్ చేశారు. అసలు ఉండగలుగుతామా? ఉండలేము. ఈ జనరేషన్‌లో మన పేరెంట్స్‌తో మాట్లాడకుండా అంటే కమ్యూనికేషన్ బికేమ్ వెరీ మచ్ ఈజీ. ఇది పీపుల్‌కి అగెయిన్స్ట్‌గా తీసేస్తా అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. అందుకోసం ప్రొటెస్ట్ చేశారు. అంటే మీకొకటి అనిపించొచ్చు, ఏంది సోషల్ మీడియా బ్యాన్ చేసినందుకు ఇంత గోల చేస్తారా? ఇంత రాద్ధాంతం చేస్తారా అని. ఇట్స్ నాట్ ఓన్లీ థాట్ రీజన్. ఇట్ వాస్ ద అదర్ రీజన్స్ కూడా ఉన్నాయన్నమాట. అసలెందుకు వీళ్ళకి ఫ్రస్ట్రేషన్ వచ్చింది? ఎందుకు వీళ్ళు ఇదంతా చేశారు అంటే, సీ ఒక్క రీజన్, ఫస్ట్ వన్ ట్రిగ్గర్ పాయింట్ మాత్రం రెమిటెన్సెస్. అంటే బయట కంట్రీలో పనిచేస్తున్నప్పుడు తిరిగి మీ పేరెంట్స్‌కి డబ్బులు పంపిస్తారు చూసారా? ఆ డబ్బులు పంపించేదాన్ని రెమిటెన్సెస్ అంటారు. అలా డబ్బులు పంపించాలంటే ఫస్ట్ మీ వోళ్ళతో మాట్లాడుకోవాలి. ఉండటానికి ఏం చేశారు? నెట్ రాట్లేదు, సోషల్ మీడియా రాట్లే. ఇప్పుడు అవుతదా? డబ్బులొస్తున్నాయో తెలీదు, అకౌంట్‌లో పడ్డాయో లేదో తెలీదు. అసలు అకౌంట్‌లో ఏం జరుగుతుందో తెలీదు. కోపమొస్తది. మన పేరెంట్స్ మాట్లాడుకుంటూ ఒక 2 రోజులు ఉంటామో ఉండలేం. కొన్ని నెలలు వీళ్ళు బ్యాన్ చేసి పడేశారు. సో, దిస్ వాస్ లైక్ ట్రిగ్గరింగ్ పాయింట్. సో, ఫస్ట్ నేను చెప్తా. ఫస్టొచ్చేసి మనకి
ఇమేజ్ చూసుకోండి. గవర్నమెంట్ హాస్ బ్యాన్డ్ సోషల్ మీడియా బ్యాన్ చేశాక అందుట్లో ఏంటంటే 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని బ్యాన్ చేశాయి. ఒకటొచ్చేసి ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, యూట్యూబ్ ఇయన్నీ ఎందుకు బ్యాన్ చేశారంటే దే వర్ ఫెయిల్డ్ టు రిజిస్టర్ విత్ ద అథారిటీస్. అంటే అక్కడున్న అథారిటీస్‌కి రిజిస్టర్ చేయటం బంద్ చేశారంట. సో, ఇయన్నీ బ్యాన్ చేసేసరికి ఇదొక ట్రిగ్గరింగ్ పాయింట్ లాగా మారిపోయింది. సో, ఈ యాక్షన్ వల్ల ఏమైంది ట్రిగ్గర్ పాయింట్ అయ్యి జెన్‌జీ వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అంతా తీసుకొని ఒక పార్టీ లాగా అంటే ఒక చిన్న సైజు గ్రూపింగ్ లాగా అయిపోయి వాళ్ళంతా ఒకే దగ్గర ఆర్గనైజ్ అయిపోయి మనకి ఈ ఇష్యూ పట్టడానికి గల కారణం ఏంటంటే వీళ్ళు సోషల్ మీడియా బ్యాన్ చేశారు. ఎందుకంటే సోషల్ మీడియాలో మనం నెపో బేబీస్‌ని తిడుతున్నాం. అంటే బాగా లావిష్ స్పెండింగ్ రాజకీయ నాయకుల కూతుర్లని, బాగా డబ్బులున్నోళ్ళని తిడుతున్నాం. సో, అందుకోసం వీళ్ళు సోషల్ మీడియా బ్యాన్ చేస్తారు. అలా పర్సీవ్ అయింది. వాస్తవానికి వాళ్ళు కూడా బ్యాన్ చేసింది దానికోసమే. కాకపోతే అఫీషియల్‌గా చెప్పరు. సో, ఇలా ఏమైందంటే దానివల్ల వీళ్ళకి ట్రిగ్గర్‌మెంట్ వచ్చింది. ఎందుకు సోషల్ మీడియా బ్యాన్ చేస్తే ప్రాబ్లమ్ అంటే వీళ్ళు ఇన్ని రోజులు ఏమనుకున్నారంటే సోషల్ మీడియా ఆహ్, స్ప్రెడింగ్ ద ఫ్రీ స్పీచ్. అంటే ఫ్రీ స్పీచ్‌ని అందరికీ అంటే నా ఎక్స్‌ప్రెషన్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి నేను నా ఫ్రస్ట్రేషన్ అంతా తీర్చుకోవడానికి కామెంట్ బాక్స్‌లు అని ఒకటుంటాయి. యూట్యూబ్ వీడియోస్ కింద, ఇన్‌స్టాగ్రామ్ వీడియోస్ కింద. నా చెత్తంతా అందులో పడేస్తా అనమాట. అవునా? సో, అలాంటి అయి తీసేయడానికే ఆహ్, నా నా ఒక నా స్పీచ్‌ని ఫ్రీ స్పీచ్ చేయడానికి అలాంటి సోషల్ మీడియాస్ పెట్టా. కానీ అలాంటి సోషల్ మీడియా తీసేస్తే ఏమైద్ది? ట్రిగ్గర్ రాదా? సో, అందుకోసం వచ్చిందన్నమాట. నేపాల్‌లో ఎంతమంది ఉన్నారు? ఒక 30,000,000 పీపుల్ ఉన్నారు. వీళ్ళందరికీ మధ్యలో కమ్యూనికేషన్ కట్ అయిపోయింది. ఓకే. అండ్ బయట కంట్రీస్‌లో పనిచేసి డబ్బులు తిరిగి పంపించేటోళ్ళు ఎంతమందున్నారు? 2,000,000 పీపుల్ ఉన్నారు. ఈ 2,000,000 నేపాలీ వర్కర్స్‌కి కూడా ప్రాబ్లమ్ వచ్చిందనమాట. వాళ్ళ ఫ్లో ఆఫ్ రెమిటెన్సెస్ అంటే తిరిగి డబ్బులు పంపించడంలో ప్రాబ్లమ్ వచ్చేసింది. వాళ్ళ పేరెంట్స్‌తో మాట్లాడటం కూడా ప్రాబ్లమ్ వచ్చింది. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఒక ఈ మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్ ఏంటంటే 33% ఆఫ్ ద నేపాల్ జీడీపీ వాస్ కమింగ్ ఔట్ ఆఫ్ దిస్ ఆహ్, రెమిటెన్సెస్. అంటే బయట కంట్రీస్‌లో పనిచేసేటోళ్ళు అంటే చిన్న చిన్న పిల్లలు అంటే 1996 అంటే చాలా చిన్నోళ్ళు. ఆల్మోస్ట్ లైక్ 28, 25 కంటే ఎక్కువ ఉండవు. 20, 25, 28 వరకే ఉంటాయి. అంతకంటే ఎక్కువైతే ఉండవు. సో, ఇలాంటి వాళ్ళు బయట కంట్రీస్‌లో పనిచేసి వాళ్ళు తిరిగి వాళ్ళ పేరెంట్స్‌కి డబ్బులు పంపించలేక ఇలా ఉంటే ఏమైద్ది ట్రిగ్గర్ పాయింట్ స్టార్ట్ అయిద్దా? అది ట్రిగ్గర్ పాయింట్ స్టార్ట్ అయిందనమాట. సో, వీళ్ళంతా ఫ్రస్ట్రేషన్‌లోకొచ్చారు. సో, దాని తర్వాత ఏం చేశారంటే అసలు ఇదంతా ఎందుకు స్టార్ట్ అయిందంటే వీళ్ళందరికి కూడా కోపం ఏంటంటే కరప్షన్ అండ్ ఇంప్యూనిటీ. కరప్షన్ ఏంటంటే మనందరికి తెలుసు 2008 కంటే ముందు అక్కడ నేపాల్‌లో రాజు రూల్ చేసేవాడు. దాని తర్వాత ఏమైంది వాళ్ళు డెమోక్రటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అయితే తెచ్చుకున్నారు. కాకపోతే అక్కడ పార్టిసిపేట్ చేసేటోళ్ళు లీడర్స్ అందరూ ఎవరు 70 ఏళ్ల కంటే పైబడిన ముసలోళ్ళు మాత్రమే. అంటే యంగోళ్ళు ఎవరు లేరు. 70 ఏళ్ల కంటే పైనోళ్ళు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నారు. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క ప్రైమ్ మినిస్టర్ మారుతూనే ఉండు. అంటే ఈ 16 ఏళ్లలో 16 ప్రైమ్ మినిస్టర్‌లు మారారనుకోండి. ఓకే. సో, ఇంత దారుణంగా జరుగుతుందంట. ఎందుకు ఇలా జరుగుతుంది మెరీ గో రౌండ్ అని జెప్పేసి ఆడుతా ఉన్నారంట. ఎందుకు ఈళ్ళు ఇంత ఆడుతున్నారు? ప్రాబ్లమ్ ఏంటి అంటే, అంటే వాడు తప్పు చేశాడు. ఇప్పుడున్న గవర్నమెంట్ మొత్తం కరప్షన్ చేస్తుంది. నన్ను పెట్టండి లీడర్‌గా అంటే, సరే వీడిని తీసుకొచ్చి పెడతారు. సో, ఇలా ఐదుగురు ఉంటారనమాట ప్రైమ్ మినిస్టర్స్. వీళ్ళు ఐదుగురే మళ్ళీ వస్తున్నారు. సో, రావటం ఒక ప్రాబ్లమ్ ఏంటంటే, వీళ్ళొచ్చింది గాక నెక్స్ట్ వచ్చాక ఆ పాత కరప్షన్ చేసినోడిని పక్కన పెడదామంటే పక్కన పెట్టనీయకుండా ఒక సిస్టమ్ క్రియేట్ చేశారు. ఇక్కడేంటంటే వాళ్ళు అంటే ఇండివిడ్యువల్ కాదు తప్పు చేసింది అక్కడ క్యాబినెట్ మొత్తాన్ని లోపలేయలేం గదా! సో, వదిలేయండి అని చెప్తున్నారు. సో, వాళ్ళని నెక్స్ట్ వచ్చేటోళ్ళు సేవ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేటోళ్ళు నెక్స్ట్ వచ్చేటోళ్ళు సేవ్ చేస్తున్నారు. ఇలా రాజకీయ నాయకులు ఎంజాయ్ చేస్తున్నారు. కానీ సఫర్ అయ్యేదెవరు? ఈ నార్మల్ పీపుల్ వాళ్ళ పిల్లలు. వాళ్ళేమో బయటికెళ్తున్నారు. ఈ రాజకీయ నాయకులు కొడుకులు, కూతుర్లేమో వ్లాగింగు, పార్కింగు అది ఇది డేటింగ్ అనుకుంట అన్ని చోట్ల తిరుగుతా ఉన్నారు. ఫుల్ లావిష్ స్పెండింగ్ అంటే మంచి మంచి ఫోటోలు, మంచి మంచి సీనరీలన్నీ పెడుతున్నారు. సో, ఇదంతా ఒళ్ళు మండిపోయింది. ఈ కరప్షన్ తగ్గియాలి ఫస్ట్ అని చెప్పేసారు. సో, అలా ఏమైందంటే వీళ్ళు రూలింగ్ పొలిటికల్ పార్టీ ఏం చేసిందంటే వాళ్ళకి సెల్ఫ్ ఇమ్యూనిటీ ఇచ్చుకుంటుంది. అంటే ఇన్వెస్టిగేషన్ చేసి అకౌంటబిలిటీ గురించి ఉంచనీయకుండా అంటే ఎవడైనా తప్పు చేస్తే ఎవడు తప్పు చేశాడంటే క్యాబినెట్ మొత్తం తప్పు చేసిందని చెప్పడం మొదలుపెట్టారు. సో, ఇలా ఏమైందంటే ఒక ట్రిగ్గర్ పాయింట్ అయింది. ఓకే. నెపో బేబీ బ్యాక్‌లాష్ కూడా. నెపో బే కొడుకులు, కూతుర్లు అందరూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. సీనియర్ పొలిటీషియన్ డబ్బున్నోళ్ళందరూ గూడా. సో, మీరు గనక అబ్జర్వ్ చేస్తే ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ కరప్షన్ ర్యాంకింగ్స్‌లో నేపాల్‌కి 180 ఔట్ ఆఫ్ 180 ర్యాంక్స్‌లో 107 వచ్చిందనమాట. సో, అలా రాగానే ఏమైందంటే వీళ్ళకి అర్థమైపోయింది. వీళ్ళు అస్సలు మనకు తెలియకుండా ఏదో సంథింగ్ ఫిషీ చేస్తున్నార్రో అని జెప్పేసి. దాని తర్వాత మెయిన్ థీమ్ ఏంటంటే అసలు జాబులు లేవు. ల్యాక్ ఆఫ్ జాబ్స్. ఓకే.
అసలు ఇదంతా మెల్లమెల్లగా ఒకేసారి రాలే. ఎప్పటినుండో జాబులు లేవనమాట. అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఇంకా రైజ్ అవుతుంది. లాస్ట్ 5 ఇయర్స్ తీసుకుంటే అన్‌ఎంప్లాయ్‌మెంట్ స్టీప్ రైజ్‌లోనే ఉంది. అసలెక్కడ తగ్గట్లే. అంటే రాజకీయ నాయకులు గాని ఎవరు ఏం చేయట్లా. అందుకోసమే నాకు ఎప్పుడు ఉద్యోగం వస్తదిరా, అసలు నాకు ఇంక ఉద్యోగం రాదా అని దేవుడిని ప్రార్థించడం కంటే, వీళ్ళని దింపి పడేస్తే ఆటోమేటిక్‌గా ఎవరో ఒక మంచి లీడర్ వస్తారు. వస్తే ఆటోమేటిక్‌గా ఉద్యోగాలొస్తాయని ఈళ్ళు నమ్మిండ్రు. అందుకే దింపి పడేసిండ్రు. దాని తర్వాత ఏం చేసిండ్రంటే అఫీషియల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ రేట్ గనుక చూసుకుంటే ఇట్ వాస్ 12.6 ఇన్ 2024. ఓకే. 2024లో 12.6 ఉంది. పాస్ట్ 5 ఇయర్స్‌లో ఇంకా పెరుగుతూనే పోయింది. అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ వర్కింగ్ యాస్ ఎ డైలీ లేబరర్స్. అంటే ఫార్మల్ వర్క్స్ అయితే లేవు గదా! ఓకే. సో, అన్‌ఎంప్లాయ్‌మెంట్ పెరుక్కుంటూ పోతుంది. ఏం కూలి పనులు చేసుకుంటూ ఉండాలి. కూలి పనులు చేసుకుంటే ఎన్ని రోజులు ఉంటారు? అసలు ఉండలేరు గదా! సో, అట్లా అనమాట. దాని తర్వాత ఏమైంది? అన్‌ఎంప్లాయ్‌మెంట్ అనేది ఎక్కువ ఎవరి దగ్గర ఉంది? యంగర్ అడల్ట్స్‌లోనే ఉంది. అంటే మనలాంటి యూత్ అంటే ఇంకా చిన్న పిల్లల మధ్యలోనే ఉంది. 28 లోపు ఉన్న వాళ్ళకే. సో, అందుకోసం వాళ్ళు ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఏం చేశారంటే, మాకసలు హోప్ లేదింక మాకు ఫార్మల్ జాబ్స్ రావు. మాకర్థమైపోయిందని జెప్పేసి మొత్తం గోలగోల చేసి పడేశారు. సో, ఔట్‌కమ్ ఏంటి? ఓకే. సెకండ్ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇది రీజన్స్. అన్‌ఎంప్లాయ్‌మెంట్ గానీ, కరప్షన్ గానీ వీళ్ళు ఇయ్యే జేస్తున్నారు. అంటే మళ్ళీ వాళ్ళే వచ్చిన రాజకీయ నాయకుడే మళ్ళీ మళ్ళీ వస్తున్నారు. సో, పిచ్చిలేసిందనమాట వీళ్ళకి. అందుకోసం ఫైట్ చేశారు. సో, ఔట్‌కమ్స్ ఏంది? ఔట్‌కమ్స్ ఆఫ్ జెన్‌జీ వల్ల ఏం జరిగిందంటే సీ ఇంతకుముందు ప్రొటెస్ట్‌ల కంటే ఇది చాలా డిఫరెంట్. ఎందుకు డిఫరెంట్ అంటున్నా అంటే, మొత్తం డీసెంట్రలైజ్డ్. అంటే లోకల్ సిటీస్‌లలో ఎవరికి నచ్చిన లీడర్ వాడిని పెట్టుకున్నారు. అంటే వాడికి వాడే లీడర్ అనమాట. వాడికి వాడే ఫైట్ చేస్తున్నాడు. నేను ఇవాళ ఫైట్ చేస్తే రేపు నువ్వు ఫైట్ చేయరా అన్నట్టు అందరు ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫైట్ చేస్తున్నారు. డీసెంట్రలైజేషన్ అయిపోయింది. దాని తర్వాత డిజిటల్ నేచర్. డిజిటల్ నేచర్ అంటే అక్కడ ఏం అప్డేట్ వస్తుంది, ఇక్కడ కూడా అదే అప్డేట్ వీళ్ళు పంపించుకుంటున్నారు. సో, అక్కడ స్ట్రైక్ ఏ పాయింట్‌లో ఆపారో నెక్స్ట్ స్ట్రైక్ వేరేవాడు అదే పాయింట్‌లో స్టార్ట్ చేసి పడేస్తున్నారు. డిజిటల్ నేచర్. దాని తర్వాత ఏమైందంటే పొలిటికల్ అప్‌హీల్. అంటే మేము ఎట్టి పరిస్థితిలో ఇన్వాల్వ్ అవ్వాలి అని చెప్పేసి ఇన్వాల్వ్ అయిపోయారు. సో, దీనివల్ల ఏమైంది ఖడ్గా ప్రసాద్ ఓలీ ఎవరైతే ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నాడో వాడు రిజైన్ చేసి వెళ్ళిపోయింది. కొలాప్స్ అయిపోయింది. మొత్తం గవర్నమెంట్ అంతా కొలాప్స్ అయిపోయింది. సో, ఎందుకు? వెంటనే అంటే ఈ ప్రెసిడెంట్ ఏం చేశారంటే మొత్తం డిజాల్వ్ చేశారు. పార్లమెంట్‌ని మొత్తం డిజాల్వ్ చేశారు. ఎందుకంటే మనోడు రిజైన్ చేసి వెళ్ళిపోయాడు. సో, దాని తర్వాత ఏమైంది? ఓల్డర్ జనరేషన్ లీడర్స్ అందరూ క్లోజ్. ఇప్పుడంతా ఎవరు యంగర్ జనరేషన్ మాత్రమే ఉన్నారంట. ఓకే. సో, దీని తర్వాత ఏమంటున్నాడంటే హ్మ్. మీరు గనక క్లియర్‌గా అబ్జర్వ్ చేస్తే ప్రొటెస్ట్ అనేది ఎక్కడ కూడా అంటే జెన్‌జీ ప్రొటెస్ట్ ఎలా జరిగినాయంటే ఎక్కడ కూడా ఒకే చోట ఉండి ఒక లీడర్ వెనకుండి నడిపించలే ఎవరికీ. అసలు లీడరే లేడనమాట ఈ ప్రొటెస్ట్‌లకి. సో, అలా జరిగిందనమాట. సో, అందరూ ఒక 1,00,000 మంది డిస్కార్డ్ అనే యాప్‌ని యూజ్ చేయడం మొదలుపెట్టారు. ఇన్‌స్టాంట్ మెసేజింగ్ యాప్ అంటాం దాన్ని. ఆ డిస్కార్డ్‌ని మొదలుపెట్టడం మొదలుపెట్టారు. దాని తర్వాత ఏం చేశారంటే ఆ సర్వర్‌లో అట్‌మోస్ట్ ఒక 1,00,000 మంది ఉన్నారు. ఆ 1,00,000 మంది దాని తర్వాత నేపాల్ టీవీ చూసుకుంటూ ఏం చేశారంటే మొత్తానికి ఈ ఏరియా మొత్తం ఒక గందరగోళం చేసేసి మాకు అర్జెంట్ గవర్నమెంట్‌ని పడేయండి. కొత్త గవర్నమెంట్ కావాలి అని చెప్పారు. సో, కొత్త గవర్నమెంట్ వచ్చింది. న్యూ ఇంటరిమ్ గవర్నమెంట్. సో, ఇంటరిమ్ గవర్నమెంట్‌కి లీడర్‌ని ఎవరిని పెట్టారో తెలుసా? ఈసారి ముస్లామానే పెట్టారు. కాకపోతే రాజకీయ నాయకులను పెట్టలే. సుప్రీం కోర్ట్ జడ్జిని పెట్టారు. సో, షీ వాస్ లైక్ వెరీ ఎఫిషియంట్ పర్సన్ అని చెప్పేసి తనని పెట్టారు. సుశీల ఎస్ కార్కి. ఓకే. షీ వాస్ లైక్ పర్సన్. వీళ్ళందరికి గూడా ఓట్ ఎలా ఏసారో తెలుసా? డిస్కార్డ్‌లో ఏసారంట. వీళ్ళ పీపుల్ అందరూ కలిసి ఇన్ఫార్మల్ ఓటేసి తనకి మద్దతు పలికారంట. సో, అలా ఏం చేశారంటే మొత్తానికి నేపాల్‌లో కొత్తగా ప్రైమ్ మినిస్టర్ వచ్చింది ప్రస్తుతానికి. దీన్నే ఇంటరిమ్ గవర్నమెంట్ అంటారు. సో, ఇది నోవెల్ అపాయింట్‌మెంట్ ఎలా అయింది అంటే వీళ్ళందరూ డిస్కార్డ్‌లో ఓట్లేసారనమాట. చాలా అడ్వాన్స్‌డ్ వేలో సెలెక్ట్ చేసుకొని చూస్తున్నారు. ఓకే. సో, అలా ఆహ్, జెన్‌జీ అంతా డిఫరెంట్ అనమాట. సో, అసలెందుకు మనకెందుకు ఇంపార్టెంట్? అసలు నేపాల్ లో ఇలా జరిగితే ఇండియాకి ఏంటి అంటే మనందరికి తెలుసు నేపాల్ వాస్ ద లార్జెస్ట్ డెవలప్‌మెంట్ డోనర్. అంటే టేక్ ఎగ్జాంపుల్ అక్కడ మంచి మంచి ఎయిర్‌పోర్ట్స్ గాని, వాళ్ళకి హెల్త్ గాని, ఎడ్యుకేషన్ గాని వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటామని చెప్పేసి నైబర్‌హుడ్ పాలిసీ ఉంది. రెండోది మనందరికీ తెలుసు మన దగ్గర ఆర్మీలో వాళ్ళ పర్సన్స్ కూడా వర్క్ చేశారు. గోర్ఖా రెజిమెంట్ అంటారు. ఆర్మీలో పనిచేసే వాళ్ళందరూ కొన్ని కొన్ని ఏరియాస్ నుండి రెజిమెంట్ కింద రికగ్నైజ్ చేస్తారు. ఆ గోర్ఖా రెజిమెంట్‌లో కూడా మనం ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం వాళ్ళని హానర్ చేస్తాం. ఓకే. వాళ్ళు కూడా మనల్ని హానర్ చేస్తారు. సో, అలానే ఒక కంబైన్డ్ ఎక్సర్‌సైజ్ కూడా చేస్తాం. దాని పేరొచ్చేసి సూర్యకిరణ్. ఓకే. ఇందుట్లో ఏమైందంటే 32,000 మంది గోర్ఖా సోల్జర్స్ ఆహ్, పార్టిసిపేట్ చేస్తారనమాట. దాంట్లో ఆ 32,000 మంది కూడా ఇండియన్ ఆర్మీ తరపున పనిచేస్తున్నారనమాట. దాని తర్వాత నేపాల్ లో ఏదైనా ప్రొడక్ట్ అమ్ముతున్నామంటే ఇండియా తరపున 67% ఆఫ్ అవర్ నేపాల్ ఇంపోర్ట్స్ వర్ ఫ్రమ్ ద ఇండియా.
ఓకే. మోస్ట్‌లీ పెట్రోలియం, స్టీల్, వెహికల్స్ ఇలాంటియన్నీ మన దగ్గర నుండే పోతాయన్నమాట. దాని తర్వాత ఎనర్జీ సెక్టార్ కింద చూసుకుంటే మోతీ మోతహారి అమెల్కన్‌గంజ్ పెట్రోలియం పైప్‌లైన్ అదెక్కడి నుండి పెట్టామంటే మనం ఎలక్ట్రిసిటీ ఫ్రమ్ నేపాల్ టు ఇండియా 650 మెగావాట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆహ్, తెచ్చుకున్నామనమాట. ఓకే. సో, ఇలా ఏం చేసామంటే ఎనర్జీ సెక్టార్ కింద ఉంది. దాని తర్వాత అక్కడేమన్నా ప్రాబ్లమ్ అయిందా? టేక్ ఎగ్జాంపుల్ ఎర్త్‌క్వేక్స్ గనక అయింది. ఎర్త్‌క్వేక్స్ అయినప్పుడు మనం గూడా కొన్ని ఆపరేషన్ చేసాం. సో, నైబర్‌హుడ్ గనక బావుంటే మనం బావుంటాం అని జెప్పేసి మనం నమ్ముతాం. అందుకోసమే మనం నేపాల్‌లో స్టెబిలిటీ మనకి ఇంపార్టెంట్. ఇంటరిమ్ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళని గూడా రెస్పెక్ట్ ఇస్తున్నాం మనం. ఓకే. దాని తర్వాత ఇంకోటి గనుక అబ్జర్వ్ చేసుకుంటే మనకి లైక్ చిన్న టెరిటోరియల్ డిస్ప్యూట్ ఉంది. ఇండియాకి, నేపాల్‌కి, చైనాకి మధ్యలో. ఎక్కడ ద కాళీ రివర్. ఓకే. మనం ఇండియా, నేపాల్ బోర్డర్ ఎలా సెలెక్ట్ చేసుకున్నారంటే ట్రీటీ ఆఫ్ సగోలి అంటారు. విచ్ వాస్ హ్యాపెన్ అట్ ద టైమ్ ఆఫ్ బ్రిటిషర్స్ 1816లో. ఓకే. సో, అందుకోసం ప్రాపర్ డీమార్కింగ్ అనేది కూడా సరిగ్గా ఉండదనమాట. దాని తర్వాత సో, నేపాలోళ్ళు మనల్ని ఒక అన్నల్లాగా భావిస్తారు. దాన్నే బిగ్ బ్రదర్ సిండ్రోమ్ అంటాం. ఓకే. ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. సో, అందుకోసం ఈ నేపాల్ స్టెబిలిటీ మనకి చాలా ఇంపార్టెంట్. సో, నేపాల్ గనక స్టెబిలిటీ గనక లేకపోతే వి విల్ ట్రై టు సఫర్. ఓకే. మనం సఫర్ అయిపోతాం అని చెప్పేసి ఆహ్, అక్కడ ఏ గవర్నమెంట్ ఉంది? ఎలా జరుగుతుంది? అసలు ఎందుకు వీళ్ళనందరిని పడేశారనేది మనకి అంటే గవర్నమెంట్ నుండి దింపేశారనేది మనం తెలుసుకోవాల్సిన ఆహ్, ఉద్దేశ్యం అనమాట. ఎగ్జామ్ పర్స్పెక్టివ్‌లో. ఓకే. దిస్ ఈస్ ఫర్ టుడే.